అందిరి నివాస్ ప్రాజెక్ట్ పేరు అనంత వెంకటరెడ్డి అందిరి నివాస్ సుజల స్రవంతి అనేటువంటి విషయాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుసుకోవాలని చెప్పేసి ఆయనకి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందిరి నివాస్ పథకం అంటే అందిరి నివాస్ పథకం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ఎగ్జిక్యులేటర్ నుంచి మాల్యాలు తీసుకొచ్చి మాల్యాల నుంచి రాగులపాడు తీసుకొచ్చి రాగులపాడు నుంచి జీడిపల్లి తెచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చిన నీళ్ళని చంద్రబాబు నాయుడు లైనింగ్ పనిచేసి కుప్పంకి తీసుకుపోయిన నీళ్లు కూడాను అనంత వెంకటరామరెడ్డి గారు కష్టపడి ఆ రోజు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినటువంటి నీళ్ళని మీరు ఈరోజు కుప్పం తీసుకుపోయినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ కూడా లైనింగ్ పని చేసేటప్పుడు అనంతపురం జిల్లా వాసులకి ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నింపిన తర్వాతనే మేము కుప్పంకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి లైనింగ్ పని చేశారు. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులు కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అనంతపురం జిల్లాలోని చెరువులు నింపడానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కనీస అవగాహన ఉందో లేదో, నాయన మీ బండ మీద పల్లి చెరువుకు నీళ్లు తీసుకుపోయే కూడా అందిరి నివాస్ కాలంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. కనీసం నీకు పుట్టిన ఊరికైనా అందిరి నివాస్ నుంచి మా వెంకటరెడ్డి గారు పేరు మీద ఉన్న అందిరి నివాస్ సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్లు తీసుకుపోయి మీ ఊర్లో చెరువు మరూరు లేకపోతే సాపట్ల లేకపోతే బడవేపల్లి చెరువులు నింపుకోమని చెప్పేసి ఆయన గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, అనంతపురం జిల్లాలో ఒక సచివులైన నిజాయితీ అయినటువంటి అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం, అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ ఫాదర్ వెంకటరెడ్డి గారి నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకో. 1967 నుంచి ఈ రోజు వరకు మచ్చలేని ఒక రాజకీయ కుటుంబం. ఈ కుటుంబం పైన విమర్శ చేస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా నమ్మరు. మీరు నిన్నటి దినం చేసినటువంటి ప్రకటన చూసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అనుచరులే నవ్వుకోలేక తలదించుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అవగాహన లేకుండా భావదరిద్రంతో మాట్లాడుతున్నారని వాళ్ళలో వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడాలని చెప్పేసి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు గుర్తు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో అనంత వెంకటరామరెడ్డి గారి జోలికి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ జోలికి కానీ వస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా సహించరు, ఓర్చుకోరు, స్వాగతించరు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని గమనంలో తీసుకొని మీరు అనంతపురం అభివృద్ధిని ఏం చేశారో అని చెప్పేసి మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా లిక్కర్ విషయానికి వస్తే అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రుద్రావైస్ అంటే అదొక బ్రాండ్. అది ఎవరి నాయనా? అది పొద్దున 6 గంటలకే వాకిళ్ళు తీసి తాపిస్తున్నటువంటి నేపథ్యాన్ని నగర కౌన్సిల్లో మున్సిపల్ కార్పొరేటర్లు మిమ్మల్ని మీ సమక్షంలోనే నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేనటువంటి మీరు ఎమ్మెల్యేగా ఉండడానికి సిగ్గుచేటు. మీ యొక్క పరిపాలనని సక్రమంగా చేయాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మేము గతంలో చేసిన అభివృద్ధిని పరిశీలించడానికి సిద్ధంగా ఉంటే మేము తీసుకుపోయి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నగరంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయమైనాయి. అక్కడ నిధులు రానికుండా నగరపాలక సంస్థకి మేయర్ కానీ నగర పాలక సంస్థకి కానీ నిధులు రాకుండా అడ్డంకి వేసి కమిషన్ ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటున్నది మీరు కాదా? ఈ యొక్క నగరపాలక సంస్థలో ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలమయమైన సందర్భాన్ని కూడా చూపిస్తాం రండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా అనంత వెంకటరామరెడ్డి జోలికి ఎవరు వచ్చినా కూడా సహించాలని చెప్పి తెలియజేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి బంగల్ రోడ్ వరకు వేసినటువంటి నేషనల్ హైవే రోడ్డు ఒకసారి చూడండి. అదే మీ ప్రభుత్వం వేసినటువంటి రామనగర్ బ్రిడ్జిని చూడండి. అదే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ క్లాక్ బ్రిడ్జిని చూడండి అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో ఎవరు కూడా బయటికి రాని సందర్భంలో అనంత వెంకటరామరెడ్డి 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క ఆసుపత్రికి వెళ్లి ఆ యొక్క కరోనా పేషెంట్లని కరోనా రోగులని ఆత్మధైర్యం కల్పిస్తూ మీరు ఎవరు భయపడదండి, మా ప్రభుత్వం మీకు సేవలు చేస్తుంది, మీ ప్రాణాలు కాపాడుతుంది, మీకు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చినటువంటి వారు ఆయన రోగుల దగ్గరకు పోయి నేరుగా మాట్లాడించినటువంటి రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు. కరోనా పేషెంట్ దగ్గర పోయి పరామర్శించి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నగరంలో వరదలు వచ్చిన సందర్భంలో నడిమంగలో ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ మునిగిపోతే ఆ ప్రాంతంలో గొంతు దాకా నీళ్ళు వస్తే కూడా పోయి బాధితులను పరామర్శించి ఆదుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనంతపురం నగరాన్ని 4 పంచాయతీలు, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 పంచాయతీలు, అదేవిధంగా 50 డివిజన్లని ఏ రకంగా అభివృద్ధి దిశగా తీసుకుపోయాడని చెప్పి మీరు ఒకసారి పరిశీలించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఎమ్మెల్యేని 16 నెలల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో, ఏ అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయడానికి ధైర్యం ఉందని చెప్పేసి మేము దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలదీస్తా ఉన్నాం. మీరు ఏం చేయాలనుకున్నారు చేయండి, మేము చేసిన అభివృద్ధిని కూడా ఒకసారి చూడండి, మేము చేసిన అభివృద్ధి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రావడానికి మీకు ధైర్యం ఉందని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా
ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ యొక్క అనవసరమైనటువంటి అవగాహన వ్యాఖ్యానాలు చేయడం రాజకీయ జీవితంలో సరైనది కాదు. రాజకీయాలు నేర్చుకో. ఎన్టీఆర్ భవన్ లో లాటరీ టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం, సింగిల్ టైం లాటరీ ఎమ్మెల్యే మీరు. లాటరీ ఎమ్మెల్యే గారి మీద ఉండాలి. కానీ ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో వందల సంవత్సరాల పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ కుటుంబాలు రావచ్చు. నీకు ఉన్నటువంటి నీ 16 నెలల్లో ఎన్ని నిధులు తీసుకొచ్చావో ఎన్ని చేసావో కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా హాస్యాస్పదం ఏమంటే హంద్రీ నివా గురించి మాట్లాడుతూ ఉంటే అన్న మరి ఈ డైలాగ్ ఎక్కడున్నాడో ఏమో. హంద్రీ నివా అంటే ఏమన్నా రుద్రావయసు నీళ్ళు వస్తాయనుకుంటున్నాడో లేకపోతే ఏమన్నా సోమంతోటి భారతీయ నీళ్ళు వస్తాయనుకుంటున్నాడో. కానీ హంద్రీ నివా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా అవుతుంది, దాని పరివాహ ప్రాంతం ఏది, దాని కెపాసిటీ ఏమి, అది ఎన్ని టీఎంసీలు లేదు, ఇటువంటి విషయాలు తాగునీరంతా సాగునీరంతా గణాంకాలన్నీ కూడా ఈ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుసా అని చెప్పేసి మేము చర్చ పిలుస్తా ఉన్నాం. రండి, హంద్రీ నివాపై చర్చ చేద్దాం, రండి, హెచ్ఎల్సీ పైన చర్చ చేద్దాం, రండి. ఈ యొక్క అంశాలపైన మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారి వరకు కూడా అవసరం లేదు, వేరే అవసరం. హంద్రీ నివాపై చర్చకు రండి. మీకు ధైర్యం ఉంటే, మీకు విషయ పరిజ్ఞానం ఉంటే, మీకు దానిపైన ఎటువంటి మెటీరియల్ ఉంటే రండి, చర్చ చేద్దాం. హంద్రీ నివాని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేపథ్యంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు వీరు కష్టపడి అహోరాత్రులు కష్టపడి హంద్రీ నివాని నుంచి హెచ్ఎల్సీ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ రోజు అనంతపురం జిల్లాలో మీ యొక్క చంద్రబాబు నాయుడు కుప్పం నీళ్లు తీసుకుపోయినటువంటి నీళ్లు కూడా మా అనంత వెంకటరామరెడ్డి గారి కష్టమే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు హంద్రీ నివా కాలండి లైనింగ్ పనులు చేసుకొని కుప్పం నీళ్లు తీసుకోవడానికి సిగ్గులేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క మేము తీసుకొచ్చిన నీళ్ళని కుప్పం తీసుకుపోతారా? ఈ అనంతపురం జిల్లాకి అన్ని జిల్లాలు కూడా నింపిన తర్వాత తీసుకుపోతాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ చెరువులు నింపారు కూడా అరకొర చెరువులు నింపి చాలా చెరువులు నిండగినే కుప్పం తీసుకుపోయారు. చిత్తూరు జిల్లాలో కూడా మిగతా చెరువులు ఇవ్వకుండా కేవలం కుప్పం తీసుకుపోయినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హంద్రీ నివా ప్రాజెక్టు పేరే అనంత వెంకటరామరెడ్డి హంద్రీ నివా సుజల స్రవంతి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుసో లేదో ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం. హంద్రీ నివా ప్రాజెక్టు పేరే అనంత వెంకటరెడ్డి హంద్రీ నివా సుజల స్రవంతి పథకం. ఆ పేరే అనంత వెంకటరామరెడ్డి గారు రాయనది. ఆ పేరు మీద దానికి ఉన్నటువంటి అహోరాత్రులు కష్టపడి చెమటోర్చి ప్రభుత్వం దగ్గర ఒప్పించి నిధులు తీసుకొచ్చి కష్టపడి ఈ రోజు మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కూడా అదేవిధంగా గొల్లపల్లి వరకు కూడా నీళ్ళు వచ్చాయంటే ఈ యొక్క అనంత వెంకటరెడ్డి గారి శ్రమ, అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క కృషి, అనంత వెంకటరామరెడ్డి గారి వాళ్ళ ఫాదరు